ఏమా ఎక్కడి నుండి వచ్చారు మీరు? నా పేరు పివి రమణ. ఓ, నేను హైదరాబాద్ నుంచి నా భార్య సరస్వతి, నా కొడుకు అభిలాష్, నాకు ఆ కోడలు డాక్టర్ వైష్ణవి, వాళ్ళు ఢిల్లీ నుంచి వచ్చారు. మేము హైదరాబాద్ నుంచి తిరుమలకి వెళ్తున్నాము దర్శనానికి. ఆ సందర్భంలో ఎంతోమంది హైదరాబాదులో అయితేనేమి, వేరే రాష్ట్రాల్లో అయితేనేమి ఈ యొక్క ఎర్రగుంటలో వెంకటేశ్వర స్వామి గురించి ఎంతోమంది భక్తులు చెప్తున్నారు. దాని గురించి విని చూడాలి, తెలుసుకోవాలి అన్న ఉద్దేశంతో మేము కుటుంబ సమేతంగా తిరుమలకు పోతూ ఈ యొక్క ఎర్రగుంటలో ఉన్నటువంటి శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది ఈ స్వామి ఎంతో మహిమగల స్వామి అని. ఎవరు ఏమి మొక్కుకుంటే ఆ కోరికలు తీర్చే స్వామిని ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా విషయాలు తెలిసినాయి. ఈ స్వామిని ఇంత వైభవంగా నిర్మించాలంటే అదొక దైవ కృపే. దీనిని ఆ స్వామి వల్లనే ఇది సాధ్యం. ఈ గుడిని శ్రీ జట్టింగ్ రామాంజనేయులు గారు నిర్మించారు. అంటే ఆయన నిర్మించడం కాదు, ఆ స్వామి ఆయనకు అవకాశాన్ని కల్పించారు. ఇది అందరికీ వచ్చే అవకాశం కాదు. ఎందుకంటే ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే తప్ప ఇలాంటి కార్యక్రమాలకు ముందుకు రాలేదు. ఇదొక పూర్వ సుకృతమే, ఆయన చేసిన పుణ్య ఫలమే ఇదే మేము అనుకుంటున్నాము. ఎందుకంటే ఇక్కడ కూడా చాలామంది చెప్పారు, మన జట్టింగ్ రామాంజనేయులు గారు ఆ స్వామి ఆయన చేత కట్టించారని. ఎందుకంటే ఆయన గురించి కూడా ఇక్కడ తల్లిదండ్రులను కూడా ఒక దైవం వలె ఆయన చూసేవారని, ఆయన ఉద్యోగంలో ఉన్నప్పుడు కూడా ఆయన రూమ్లో వాళ్ళ తల్లిదండ్రుల యొక్క ఫోటోలు పెట్టుకొని డ్యూటీకి రాగానే మొదట ఆయన వాళ్ళ యొక్క తల్లిదండ్రులకు దండం పెట్టుకొని నమస్తే చెప్పి ప్రార్థించి తర్వాత ఆయన డ్యూటీ చేసేవారని కోకరులుగా చెప్పుకుంటున్నారు. అంతటి భక్తునికి ఆ దేవుడు ఈ యొక్క ఒక మంచి గుడిని కట్టించే ఆ స్వామి చేశారని, ఆ స్వామి వల్లనే ఇది సాధ్యమైందని ఇక్కడ అందరూ అనుకుంటున్నారు. మేము కూడా ఇది చూసిన తర్వాత ఇది నిజమే, 100% నిజమే అని మేము నమ్ముతున్నాము. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత మన రాష్ట్రం, తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా వేరే రాష్ట్రాలలో కూడా చాలామంది ఉన్నారు. వారందరికీ, భక్తులందరికీ నేను విన్నవించుకునే విన్నపం ఏమిటంటే, ఇక్కడికి మన రాష్ట్రాల నుంచే కాకుండా వేరే రాష్ట్రాల నుంచి వస్తున్నారు, వేరే దేశాల నుంచి కూడా వస్తున్నారు. వారందరికీ మరొకసారి నేను విన్నవించుకోవడం, దేశము ప్రపంచంలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి భక్తులు, దైవ భక్తులు తప్పనిసరిగా కనీసము ఒక్కసారైనా ఈ యొక్క దైవ దర్శనం చేసుకుంటే మనకు సుఖ సంతోషాలు, వంశాభివృద్ధి ఇవన్నీ జరుగుతాయని ఇక్కడ అందరూ అనుకుంటున్నారు. ఇది నిజమే. చాలామంది కూడా ఎవరైతే దీన్ని స్వయంగా అనుభవించారో వారు చెప్పడం జరిగింది. కాబట్టి వారందరికీ, ప్రపంచంలోని భక్తులందరికీ నేను మరొకసారి ఆ స్వామి వెంకటేశ్వర స్వామి ద్వారా విన్నవించుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ ఈ స్వామిని దర్శించుకొని వారు ఆరోగ్యాలు, సుఖ సంతోషాలు పొందాలని నేను మరొకసారి స్వామి భక్తునిగా ప్రతి ఒక్కరిని నేను కోరుకుంటూ విన్నవించుకుంటున్నాను. ఇక్కడ మీరు తెలంగాణ నుండి వచ్చారు కదా, ఇప్పుడు మీకు తెలంగాణలో చిలుకూరు బాలాజీ అక్కడ ప్రశస్తి. అయితే అక్కడ తెలంగాణలో ఈ చిలుకూరు బాలాజీ ఎలా ప్రసక్తో మనకు ఆంధ్రప్రదేశ్లో ఎర్రగుంట్ల బాలాజీ అనే నామకరణం చేయడం జరిగింది 2008లోనే. కాబట్టి ఎర్రగుంట్ల బాలాజీ, మన ఆంధ్రప్రదేశ్కి ఎర్రగుంట్ల బాలాజీ అనేది ఒక నామకరణం ఏర్పాటు చేసి, స్వామివారు కూడా భక్తులు ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఈ రీసెంట్గా వీసా స్వామి వారు ఇక్కడికి వస్తే స్వామివారు కోరిక తీరుస్తున్నారు అనే ఒక బలమైన సంకల్పం భక్తుల్లో కూడా ఉంది. కాబట్టి దీనికి అనుగుణంగానే ఇంత పెద్ద నిర్మాణం చేపట్టడం జరిగింది. కాబట్టి మీరు తెలంగాణ నుండి వచ్చారు, ఈ ఆలయం ఎలా ఉంది అనేది మీరు కొంచెం మీ వివరణలో చెప్పండి. మీరు
చెప్పిన మాట నిజం. చిలుకూరి వెంకటేశ్వర స్వామి అంటే ఆయన ఎంతో ప్రసిద్ధి. అలాగనే చిలుకూరి వెంకటేశ్వర స్వామికి ఎంతటి ప్రాధాన్యత ఉందో, ఎంతటి ముక్కుల వెంకటేశ్వర స్వామి అంటారో, ఇక్కడ కూడా మన ఈ కడప జిల్లా ఎర్రగుంటలో స్వయంగా వెలిసినటువంటి వెంకటేశ్వర స్వామి కూడా అంతటి ప్రసక్తి ఉందని ఇక్కడ ప్రతి ఒక్క భక్తులు చెప్తున్నారు. ఇది ఎందుకంటే కడప అంటే గడప, అంటే తిరుమల తిరుపతికి, తిరుమల స్వామికి ఇది ఒక గడప లాంటిది మన ఎర్రగుంట్ల వెంకటేశ్వర స్వామి. అందుకు కాబట్టి ఇక్కడ నార్త్ నుంచి ఎవరు వచ్చినా తప్పనిసరిగా ఈ యొక్క గడపలో ఉన్నటువంటి, కడపలో ఉన్న గడప ఇది కాబట్టి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఈ గడపలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని తిరుమలకు పోతే ఎంతో మంచిదని భక్తులందరూ చెప్తున్నారు. కాబట్టి నేను భక్తులకు మరొకసారి విన్నవించుకునేది ఏమిటంటే, ముఖ్యంగా ఈ యొక్క నార్త్, సౌత్, ఈస్ట్ నుంచి వచ్చే భక్తులందరూ తప్పనిసరిగా ఈ యొక్క గడపలో ఉన్నటువంటి ఎర్రగుంటలో వెలిసినటువంటి వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని తిరుమలకు పోతే ఎంతో మంచిదని అందరూ అంటున్నారు. నేను కూడా తప్పనిసరిగా పెద్దలు ఏదైతే చెప్పారో, భక్తులు చెప్పారో అది నేను అందరికీ విన్నవించుకుంటున్నాను. తప్పనిసరిగా గడపలో వెలిసిన వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే బాగుంటుంది అన్నది నా యొక్క అభిప్రాయం. ధన్యవాదాలు రమణ గారు. మీరు కుటుంబ సమేతంగా అంత దూరం వంటి తెలుసుకొని, భక్తుల సమాచారం తెలుసుకొని ఇక్కడ ఎర్రగుంటలో వెలిసినటువంటి స్వామివారి వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నందుకు మరోసారి ధన్యవాదాలు. మరి మీరు అప్పుడప్పుడు మన స్వామివారిని దర్శించుకొని మీ కోరికలు నెరవేర్చుకోవాలని నా మనవి. నమో వెంకటేశాయ. నమో వెంకటేశ్వర.